హైదరాబాద్ కేంద్రంగా భారీ మోసం వెలుగు చూసింది. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు ఇస్తామని మాదాపూర్లో ఓ కంపెనీ తెరిచారు కేటుగాళ్లు. డీకేజెడ్ టెక్నాలజీస్ పేరుతో అమాయకులకు గాలం వేశారు. ఇలా 10ో 100ో కాదు, ఏకంగా 700 కోట్ల రూపాయలు కొల్లగొట్టి బోర్డు తిప్పేసిందో కంపెనీ. కేవలం ఓ వర్గం టార్గెట్ గా దుకాణం తెరిచారు కేటుగాళ్లు. ఆ వర్గాన్ని తమదైన శైలిలో ప్రభావితం చేశారు. 1000 రూపాయల నుంచి కోట్ల రూపాయల వరకు ఎంతైనా పెట్టుబడి పెట్టండని, పెట్టిన పెట్టుబడికి నెల 8 నుంచి 10% వడ్డీ మీ అకౌంట్లో జమ చేస్తామని చెప్పారు. దీనికి అట్రాక్ట్ అయిన కొందరు 5000, 10,000 పెట్టుబడి పెడితే మరికొందరు ఏకంగా లక్షల రూపాయల్లో పెట్టుబడి పెట్టారు. డీకేజెడ్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు ఆషిక్ రాహిల్ తో పాటు మేనేజర్లుగా ఉన్న ఎండీ ఇక్బాల్, సయ్యద్ ఉమేర్, భాగ్యశ్రీ, సునీత, ఫాతిమా, మోయిజ్, అలీజా, అస్లాం, సల్మాన్, నజీర్, సబియా, బిలాల్లపై ఫిర్యాదు చేశారు బాధితులు. డీకేజెడ్ కార్యాలయం నుంచి మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. అక్కడ బాధితులు ధర్నా చేస్తూ ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, ఇన్ని 18,000 మంది బాధితులు మోసపోయారు అంటే 700 కోట్లు నొక్కేశారు కేటుగాళ్లు అని తెలుస్తోంది. అలా ఎలా మోసపోయారు, ఎట్లా జరిగింది, ఎంతకాలంగా వీళ్ళు అంటే ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది కంపెనీ, డీటెయిల్స్ ఏంటి కిరణ్? ఉదయశ్రీ, హైదరాబాద్ లో ఘరానా మోసం వెలుగు చూసిందని చెప్పాలి. తక్కువ పెట్టుబడులు పెట్టండి, అధిక లాభాలు పొందండి అంటూ మాదాపూర్ లోని డీకేజెడ్ టెక్నాలజీ సంస్థ అమాయకుల నుండి సుమారు 1000 రూపాయల నుంచి దాదాపు లక్షల కోట్ల వరకు వసూలు చేసి బిచాన ఎత్తివేసింది. దీని కారణంగా చాలా మంది బాధితులందరూ కూడా రోడ్డున పడ్డారని చెప్పాలి. అయితే డీకేజెడ్ టెక్నాలజీస్ అనే సంస్థ మాదాపూర్ లో గత కొంతకాలంగా ఎలక్ట్రానిక్స్, అలాగే అపెరల్స్, అలాగే స్టేషనరీ ఈ 3 పేరు పైన కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడులు ఆహ్వానించడం, అలాగే అధిక లాభాలు చూపించడం అని చెప్పి చాలా మంది, అంటే 3 రాష్ట్రాల్లో 55,000 మంది పెట్టుబడులు పెట్టారు. అలాగే హైదరాబాద్ లో పరిశీలిస్తే 18,000 మంది పెట్టుబడులు పెట్టారు. అయితే డీకేజెడ్ కంపెనీ 700 కోట్ల రూపాయలు వసూలు చేసిన తర్వాత బోర్డు తిప్పేసింది. ప్రస్తుతం మనం చూడొచ్చు, డీకేజెడ్ సంబంధించిన టెక్నాలజీ సంస్థ ప్రస్తుతం అయితే లాక్ వేసింది, బోర్డు తిప్పేసింది. నిర్వాహకులు ఎస్కేప్ లో ఉన్నారు. అయితే హైదరాబాద్ లో ఉన్న బాధితులందరూ కూడా ఇటు హైదరాబాద్ సిసిఎస్ పోలీస్ స్టేషన్ లోను, ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్ లోను, అలాగే రాయదుర్గం పోలీస్ స్టేషన్లోను, సైబరాబాద్ సైబర్ క్రైమ్ లోను, సెంట్రల్ క్రైమ్ స్టేషన్ లోను కూడా ఫిర్యాదు చేశారు. అయితే 3 రాష్ట్రాలు 55,000 మంది పైగా ఉండగా హైదరాబాద్ లోనే కేవలం 18,000 మంది బాధితులు ఉండడం మాత్రం ఆందోళనకు గురి చేస్తుంది. ముఖ్యంగా మొహమ్మద్ ఇక్బాల్, అలాగే రాహిల్ అనే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో డీకేజెడ్ సంస్థను నిర్వహించి ఇందులో నిత్యావసర వస్తువులు, ఎలక్ట్రానిక్ పరికరాలు, స్పోర్ట్స్ కు సంబంధించిన మెటీరియల్ అంతా కూడా ఈ కామర్స్ రూపంలో విక్రయిస్తున్నామని చెప్పి బాధితులను యూట్యూబ్ ద్వారా ఇన్ఫ్లుయెన్స్ చేయడం, అలాగే ప్రచారం చేయడం క్రమంలో చాలా మంది ఇన్వెస్టర్లు ముందుకు రావడం, పెట్టుబడులు పెట్టారు. అయితే డీకేజెడ్ టెక్నాలజీస్ కంపెనీ నిర్వాహకులు సుమారు 700 కోట్ల రూపాయలు కూడా వసూలు చేసిన తర్వాత బిచాన ఎత్తివేయడంతో గడిచిన 10-15 రోజుల నుంచి కూడా బాధితులందరూ డీకేజెడ్ టెక్నాలజీ, ఇది మాదాపూర్ లో ఉంది, మాదాపూర్ సంస్థకు రావడం, లాక్ చూసి వీరందరూ కూడా మోసపోయామని గ్రహించి పోలీసులను ఆశ్రయించారు. అయితే ప్రస్తుతం అయితే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తా ఉన్నారు. ఇందులో భాగంగా ప్రధానంగా ఎవరైతే సూత్రధారులు ఉన్నారో, డీకేజెడ్ సంస్థ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో మహమ్మద్ ఇక్బాల్, అలాగే రాహిల్, మరి కొంతమంది ఎస్కేప్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇదంతా కూడా రాహిల్ కనసైగల్లో ఇక్బాల్ ఇదంతా కూడా వ్యవహారం నడిపించినట్లుగా తెలుస్తోంది. ఎలక్ట్రానిక్ పరికరాలు, అలాగే స్టేషనరీ సామాగ్రి, అలాగే అపీరియల్ సంబంధించిన ఏవైతే ఉంటాయో వీటిపైన చాలా తక్కువగా పెట్టుబడులు పెట్టండి, అధిక లాభాలు ఇస్తామని చెప్పి ఆశ చూపింది. అయితే గడిచిన కొంతకాలంగా ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టారో వారందరికీ కూడా రొటేషన్ పద్ధతిలో అధిక లాభాలు చూపించింది. అయితే వీరంతా కూడా చైన్ సిస్టమ్ ద్వారా పరిచయం ఉన్న వ్యక్తుల ద్వారా డీకేజెడ్ కంపెనీలో పెట్టుబడులు పెట్టించారు, మోసపోయారు. సుమారు 1000 రూపాయల నుండి కూడా లక్షలు, అలాగే కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు పెట్టి డబ్బులు అమౌంట్ అంతా కూడా రీఫండ్ కాకుండా క్రమంలో వారందరూ డీకేజెడ్ సంస్థకు వచ్చారు. అప్పటికి కూడా 10 రోజుల క్రితమే ఈ సంస్థ లాక్ వేసేసింది, బోర్డు తిప్పేసింది. అలాగే నిర్వాహకులందరూ కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి ఎస్కేప్ అయిపోయారు. అయితే మోసపోయామని గ్రహించిన బాధితులందరూ కూడా హైదరాబాద్ లోని సెంట్రల్ క్రైమ్ స్టేషన్ వెళ్లారు, అక్కడ ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్ లోను, అలాగే సైబరాబాద్ లోని సెంట్రల్ క్రైమ్ స్టేషన్ లోను కూడా ఫిర్యాదు చేశారు. అయితే పోలీసు
పోలీసులు కేసు నమోదు చేసుకొని ప్రస్తుతం రాహిల్ అలాగే ఇక్బాల్ ఎవరైతే పరారులో ఉన్నారో వారి కోసం కూడా పోలీసులు గాలిస్తా ఉన్నారు. ఎందుకంటే ఇటు అపరెల్స్, స్టేషనరీ, స్పోర్ట్స్ మెటీరియల్ అంటే ఈ పైన ఇన్వెస్ట్మెంట్ పెట్టండి, చాలా తక్కువ పెట్టుబడి పెట్టండి, అధిక లాభాలు పొందండి అంటూ గడిచిన కొద్ది రోజుల నుంచి అంటే కొన్ని నెలలకు కూడా వారందరూ కూడా రొటేషన్ పద్ధతిలో అధిక లాభాలు చూపించడం ద్వారా వారందరూ కూడా ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం, అలాగే పెట్టుబడులు పెట్టి సుమారు 700 కోట్ల రూపాయల వరకు 3 రాష్ట్రాల్లోనూ అలాగే హైదరాబాద్లోనూ 18,000 మంది కూడా పెట్టుబడి పెట్టి మోసపోయారు. ప్రస్తుతం అయితే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. రైట్, థాంక్స్.